ఈ నెలలో రాష్ట్రంలో కురిసిన వర్షాలు, వరదలతో వివిధ శాఖలకు భారీగా నష్టం జరిగింది. శాఖల వారీగా జరిగిన నష్టంపై రాష్ట్ర సర్కార్ అంచనాలు వేస్తోంది. అన్ని శాఖల ఉన్నతాధికారుల నుంచి రిపోర్టులు తెప్పించుకుంటోంది. వివిధ జిల్లాల్లో రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. పంటలకు భారీ నష్టం జరిగింది. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. పలు జిల్లాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన కుండపోత వానలు, వరదలతో వివిధ శాఖలకు భారీ నష్టం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల నుంచి వేగంగా రిపోర్టులు తెప్పించుకుని నష్టంపై అంచనా వేస్తోంది. భారీ వర్షాలు, వరదలతో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖకు ఇప్పటి వరకు 1157 కోట్ల 46 లక్షల నష్టం వాటిల్లినట్లుగా సర్కారుకు ఆ శాఖ నివేదిక అందజేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు R&B పరిధిలో 1039 కిలోమీటర్ల వరకు రోడ్లు దెబ్బతిన్నట్లు గుర్తించారు. 31 చోట్ల రోడ్లు తెగిపోయాయి. 10 చోట్ల తాత్కాలిక పునరుద్ధరణ పనులు చేపట్టారు. 206 చోట్ల CD వర్క్స్ దెబ్బతిన్నాయి. రోడ్లు, కాజ్వే, మైనర్ బ్రిడ్జిలు, కల్వర్టులు తాత్కాలికంగా, శాశ్వతంగా పునరుద్ధరించాలని ప్రాథమికంగా గుర్తించారు. తాత్కాలిక పునరుద్ధరణకు 53 కోట్ల 76 లక్షల వరకు ఖర్చవుతున్నట్లు అంచనా వేశారు. శాశ్వత పునరుద్ధరణ కోసం 1157 కోట్ల 46 లక్షలు అవసరమవుతాయని అంచనా వేశారు. ఇప్పుడు కూడా మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆల్మోస్ట్ ఎవ్రీడే మాతో రివ్యూలు చేస్తున్నారు. సార్ వీడియో కాన్ఫరెన్స్ లో అంత ఆఫీసర్లకు ఎప్పటికప్పుడు మాకు డైరెక్షన్స్ ఇస్తున్నారు. అంటే పర్మనెంట్ రెస్టోరేషన్ చేయడానికి దాదాపుగా 558 కోట్ల డ్యామేజ్ జరిగింది. కానీ ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఏదైతే టెంపరీ రెస్టోరేషన్ అప్పుడప్పుడు చేస్తున్నాం అది ఒక 50 crores దాకా అయింది. సో అన్ని చోట్ల ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి కాబట్టి ఇంకా రెస్టోరేషన్ జరగలేదు. బట్ ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ ఇంటరప్షన్ జరిగిందో ఆ ట్రాఫిక్ మాత్రం రెస్టోర్ చేశాం. ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో పంటలకు భారీ నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ ప్రాథమిక రిపోర్టు విడుదల చేసింది. వ్యవసాయ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం మొత్తం 28 జిల్లాల్లో 2,20,000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో పంటల నష్టం ఎక్కువగా నమోదైంది. కామారెడ్డి జిల్లాలోనే 77,000 ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి. మెదక్ జిల్లాలో 23,000 ఎకరాలు, ఆదిలాబాద్ లో 21,000 ఎకరాలు, నిజామాబాద్ లో 18,000 ఎకరాల్లో పంటలు నష్టపోయాయి. సోయాబీన్, టమాటా, మిర్చి, మినుములు, ఇతర హార్టికల్చర్ పంటలు కూడా గణనీయంగా దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలకు వందలాది అంగన్వాడీ భవనాలు దెబ్బతిన్నాయి. మొత్తం 580 అంగన్వాడీ భవనాలకు నష్టం వాటిల్లింది. ప్రమాదకరంగా మారిన భవనాల నుంచి అంగన్వాడీ కేంద్రాలను సురక్షిత భవనాల్లోకి మార్చాలని అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. అంగన్వాడీ భవనాల్లో బియ్యం, ఇతర సరుకులు తడిసిపోతే వెంటనే కొత్తవి సరఫరా చేయాలన్నారు సీతక్క. మంత్రి ఆదేశాలతో రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలకు జరిగిన నష్టంపై సమగ్ర నివేదికను సీఎస్ ద్వారా ప్రభుత్వానికి సమర్పించారు అధికారులు. దెబ్బతిన్న భవనాల్లో పైకప్పుల లీకేజీలు, గోడలు, బేస్మెంట్ లో పగుళ్లు, ఫ్లోర్లు దెబ్బతిన్నట్టు నివేదికలో తెలిపారు అధికారులు. ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వందలాది విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు కూలిపోయాయి. విద్యుత్ అధికారులు రంగంలోకి దిగి యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. అక్కడ ఇంకా పవర్ ట్రాన్స్ఫార్మర్స్ అవన్నీ కూడా టెస్ట్ చార్జ్ చేస్తున్నాము. అది వెదర్ అది టెస్ట్ చార్జ్ చేసిన తర్వాత తెలుస్తుంది అది డ్యామేజ్ కింద పరిగణిస్తామా లేకపోతే అది ఫంక్షనింగ్ లో ఉందా లేదా అనేది. మోర్ దాన్ 300 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ మనకి డ్యామేజ్ అవ్వడం జరిగింది. అందులో 150 వరకు సబ్మర్జ్ అవ్వడం జరిగింది. నీళ్ళలో మొత్తం కూడా సబ్మర్జ్ అవ్వడం జరిగింది. అండ్ 70 కిలోమీటర్ల వరకు లైన్స్ కూడా మొత్తం కూడా కొట్టుకుపోవడం జరిగింది. సో ప్రాథమిక అంచనా ప్రకారం సుమారుగా అంచనా మోర్ దాన్ 5 crores అనుకుంటున్నాము. అండ్ మిగతా ముందు ఇంకా మోర్ పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఎంతవరకు డ్యామేజ్ అయినాయని తెలిస్తే ఇంకా ముందు ఫర్దర్ ఎస్టిమేట్స్ అనేది తెలుస్తుంది. మొత్తంగా వివిధ శాఖలపై నివేదికలు తెప్పించుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో వేగంగా సహాయక చర్యలు చేపడుతోంది. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇస్తున్నారు మంత్రులు.